ఏబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. ఏబు గ్రంథంలో ఏబు శ్రమలు చాలా మందికి తెలుసు, కష్టాలు తెలుసు, శ్రమలు తెలుసు, దుఃఖం. అయితే నీ స్థితి ఇప్పుడు కొంచెమే కావచ్చు, నీ పరిస్థితి కొంచెమే కావచ్చు. నిన్ను ఎగతాళి చేసేవారు ఉండవచ్చు, లేదా నిన్ను ప్రేమించేవారు నీకు దూరం కావచ్చు. అంత మాత్రమే కాదు, నీ స్థితిని చూసి వెలివేసిన వారు కావచ్చు, నీ స్థితిని చూసి నిన్ను ప్రేమించని వారు ఉండవచ్చు, నీ స్థితిని చూసి నిన్ను అసహించుకున్న వారు ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డ, నువ్వు దరిద్రుడవని, నువ్వు బలహీనుడవని, నువ్వు దేనికి చెల్లుబాటు కానిదానివని, నువ్వు దేనికి ప్రయోజకుడు కావని నిన్ను వెళ్ళివేయవచ్చు. మొదట నీ స్థితి దరిద్రంతో కూడింది కావచ్చు, నీ స్థితి హీనమైన స్థితి కావచ్చు, నీ స్థితి ఎవరికి తెలియదు కావచ్చు, తెలిసినా చేరది అనే స్థితి కావచ్చు. దేవుడు నీ స్థితిని ఈ మధ్యాహ్న కాలం ముందు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ స్థితిని దేవుడు చూచుచున్నాడు. నీ పరిస్థితిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు నీ స్థితిని బట్టి దోషవేసేవాడు కాడు. నీ స్థితిని బట్టి ఆయన నిన్ను చేరదర్చుకునేవాడు. ఎలాగ చేర్చుకుంటాడయ్యా అంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. మీరు బీదలు కావచ్చు, ధనికులు కాకపోవచ్చు. బీదలైనా, ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, గూడు లేకపోయినా, నివాసం లేకపోయినా, చేరదీసేవారు లేకపోయినా, నీ స్థితి మొదట కొద్దిగా నుండిన, కొంచెముగా ఉండిన, తుదకు, దాని తరువాత తుదకు దేవుడు నిన్ను మహా అభివృద్ధి పొందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను అభివృద్ధి పొందించడానికే ప్రభు నిన్ను పిలిచాడు. ప్రభు నిన్ను బ్లెస్సింగ్ చేయడానికే ప్రభు నిన్ను ఈయన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు. నువ్వు పడిన చోట్ల నేను లేవలేను, నా వల్ల కాదు, అయ్యో దేవుడు అన్నవాడు ఉన్నాడా లేడా అని నువ్వు గోచర్యముతో నువ్వు రొమ్ము కొట్టుకుంటూ నువ్వు ఎప్పుడు అలడిస్తూ ఉంటావో, దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను మహాభివృద్ధి చేయడానికి, నిన్ను కృప వెంబడి కృపతో నింపి తైలాభిషేకముతో నిన్ను అభిషేకించి అభివృద్ధిలోనికి తీసుకురావడానికి దేవుడు నిన్ను వెన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు నీ స్థితి కొంచెమే కావచ్చు, నీ స్థితి కొంచెమే కావచ్చు. అయ్యో నేను బాగుపడతానా లేనా అనే స్థితిలో ఉండొచ్చు, అయ్యో నన్ను చేరదీసేవారు లేరే అనుకునే సమయంలో ఉండొచ్చు. దుఃఖంలో, బాధలో, రోగంలో ఉన్నప్పుడు దేవుడు అన్నవాడు ఉన్నాడా అని నువ్వు బాధపడవచ్చు. ఆ బాధలోని దేవుడు నీకు మహా అభివృద్ధి కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు అలాగ కలగజేయాలంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, పట్ట పగలు అగు వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లునట్లు
తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లున. గట్టిగా చప్పట కొట్టండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోనైన ప్రవక్త, సొలొమోనైన జ్ఞాని మనకు ఏమని చెలవిస్తూ ఉన్నాడంటే, పట్ట పగలు అవ్వు వరకు ఎక్కువ వెలుగు, దేవుని వెలుగు, దేవుని ప్రకాశము, దేవుని అస్తము ఏమవుతుందంట తేజరిల్లున్నట్లు. ఇప్పుడు పగలు ఎలాగుందో, ఈ మధ్యాహ్నం ముందు పగలు ఎలాగుందో, రాత్రి వేళ కూడా దేవుని ప్రభావము, దేవుని వెలుగు, దేవుని తేజస్సు నీకు అలాగే నిలుపుతాడు నీ మీద. చీకటి ఉండనే ఉండదు. చీకటి అనగా శోధన నీలోకి వచ్చిందంటే, దేవుని వెలుగు నీలోకి వచ్చిందనుకో, చీకటి తొలగిపోతుంది, దేవుని వెలుగు నీలో ఉంటుంది. నీతిమంతుల మార్గము ఏమవుతుంది? అంతకంతకు ఏమవుతుందంట? నీతిమంతుల మార్గం ఏమైపోతుంది? అంతకంతకు ఏమైపోతుంది అంట? తేజరిల్లును. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. తేజరిల్లు పడతావు నువ్వు. ఎందుకు? దేవుని ఆశీర్వాదము నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు అంతకంత 30 అంతల నుంచి 60 అంతలు, 60 అంతల నుంచి 100 అంతలు, 100 అంతల నుంచి 1000 అంతల పరిఫలము, దేవుని ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు స్థిరముగా దేవుని సాక్షిగా నిలబడితే నువ్వు వర్ధిల్లుతావు. వాక్యములో నిలిస్తే వర్ధిల్లుతావు. సాక్ష్యాన్ని కాపాడుకుంటే వర్ధిల్లుతావు. వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో అంతకంత ఆశీర్వాదాలు నువ్వు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. పొందాలంటే నీ స్థితి దేవునికి తెలుసు. ఎవరన్నా మిమ్మల్ని మీకేందమ్మా మీరు ఐశ్వర్యవంతులు అన్నారనుకో, మీరేమంటారు? ఆమెనంటారా? అంటారా? మరి ఎక్కడ ఆశీర్వాదం ఏడుందయ్యా, అన్ని పుట్టడు అప్పులు ఉన్నాయి మాకు అంటారు. నువ్వు అప్పు లేకపోతే అప్పు ఉందను అనుకో, దేవుడు ఏమంటాడు? అప్పుడేమైతాయి? మళ్ళీ కొందరు నీకేం తమ్ముడు అదృష్టమంతుని అన్నాడు అనుకో, మనం ఏమనాలి? ఆమేన్. నీకేందయా, నీకేం తక్కువ ఉందయా అన్నాడు అనుకో, ఆమేన్ చెప్పాలి. ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమిచ్చే దేవుడు. నీ స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. కొరింథీయులకు రాసిన పత్రికలు 5:17 ఏమని ఉంటుందంటే, పాతవి గతించను, కొత్తవి నూతనమాయ. కొరింథీ 5:17 ఏమని ఉంటుందంటే, ఎవడైనను క్రీస్తునందు ఉన్నవాడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. మనమంతా ఈయన స్థితిలో లేము. ఇప్పుడు మనము తుదకు ఇప్పుడు మహా అభివృద్ధిలోకి వచ్చాము. మనము ప్రైజ్ ది లార్డ్ మహా అభివృద్ధి పొందాం. మన పరిస్థితులు ఏమైనా సరే కానీ యేసు మనలో ఉన్నంత కాలం మహా అభివృద్ధి పొందాం. యేసు మనలో ఉన్నంత కాలం మనం దరిద్రులము కాము. యేసులో మనం ఉన్నంత కాలము బీదలము కానే కాం. మనము ఒకరికి పెట్టగలిగేవారు,
ఒకరి దగ్గర మనం చేయి చాపేవారము కాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిలును